అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పలాస నియోజకవర్గ పత్రికా సమావేశానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలకు మరియు ఇక్కడికి విచ్చేసిన పత్రికా సోదరులందరికీ పేరు పేరున నా నమస్కారములు. గత వారం రోజులుగా శ్రీకాకుళం జిల్లా ఉలిక్కి పడేలా, ముఖ్యంగా పలాసలో కూడా ఇలాంటి హత్యా రాజకీయాలు చేస్తారా అని ప్రతి ఒక్కరు భయపడేలా జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తుండడం వల్ల వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చేదాకా కూడా వీటిలో నిజ నిజాల గురించి మేము మాట్లాడకూడదని ఒక సభ్యతతో ఇంతవరకు మీ ముందుకి మేము పెద్దలెవరం రాలేదు. ఆల్రెడీ 2 రోజుల క్రితం పోలీసులు ఇప్పటి వరకు జరిగిన సమాచారం, ఇప్పటి వరకు వారు వెలికి తీసిన నిజాలు మీ ముందుకు పెట్టడం జరిగింది. అయితే ఇంకా చాలా మంది నేరస్తులు, చాలా మంది దోషులు దొరకాల్సిన అవసరం ఉంది. ఈ విషయం మీద మీ ద్వారా, మీ పత్రికా సోదరుల ద్వారా పలాస ప్రజలకు, ముఖ్యంగా పలాసలో ఏం జరుగుతుందో అని అనుకుంటున్న రాష్ట్రంలో ఉన్న పెద్దలకు, అదే విధంగా ముఖ్యంగా పలాసలో వైసీపీలో కూర్చొని చిల్లర రాజకీయాలు చేసే ఆ వైసీపీ పెద్దలు చీదర అప్పలరాజు గారితో సహా సమాధానం ఇవ్వాలని మీ ముందుకు ఈరోజు మా పెద్దలందరితో కలిసి రావడం జరిగింది. మా పలాస మున్సిపాలిటీ అధ్యక్షుడైన బడ్డా నాగరాజు గారు, ఆయనని చంపడానికి ఒక హత్యా ఉదంతం పక్కా స్కెచ్ వేసి, దాని గురించి బీహార్ నుంచి మనుషులు, అక్కడి నుంచే వెపన్స్, ఇతరత్ర కార్యక్రమాలు చేపట్టింది ఎవరో ఇప్పటికి దొరికిన వాళ్ళతో సాక్ష్యాలతో సహా మీ ముందు బయట పెట్టారు. ఎక్కడికి వెళ్తున్నామండి? శ్రీకాకుళం రాజకీయాలే ఒక ఆదర్శ రాజకీయాలు, ఇప్పటికీ అలాగే ముందుకు వెళ్తున్నాం. కానీ ఎక్కడి నుంచో ఎగురుకొని వచ్చాడు చీదర అప్పలరాజు గారు గత 5 సంవత్సరాలు. అంతకుముందు గౌతు లచ్చన్న గారు పరిపాలించారు, తులసీదాస్ గారు పరిపాలించారు, మధ్య నారాయణరావు గారు పరిపాలించారు, శివాజీ గారు పరిపాలించారు, అలాగే జుత్తు జగన్నాయకులు గారు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఎన్నికల వరకే మాటలు, ఎన్నికల్లోని గెలిచినంత వరకే ఒకరి మీద ఒక ఉద్దేశాలు. గెలిచాక పలాస నియోజకవర్గాన్ని, అప్పటి సోంపేట గాని ఇప్పటి పలాస నియోజకవర్గాన్ని అభివృద్ధి దశలో వారి వారి శక్తి మేరకు కృషి చేసిన వాళ్ళే తప్పితే, గత 5 సంవత్సరాలు నిజంగా ఒక అదృష్టం అప్పలరాజు గారికి. 4 సంవత్సరాలు మంత్రిగా ఉన్న అదృష్టంతో ఏం చేశారండి పలాసకి? కనీసం రైతులకి నీరు ఇవ్వలేని ఈయనొక మంత్రి, పలాసలో కొండల్ని గుట్టల్ని తొలిచివేస్తూ అడ్డొచ్చిన వాళ్ళ మీద కేసులు, తప్పుడు కేసులు. ముఖ్యంగా తెలుగుదేశంలో ఈరోజు ప్రతి అండగా ఉన్న తెలుగుదేశం పార్టీకి, గౌతు కుటుంబానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరిని, ఒక కార్యకర్త స్థాయి నుండి మండల నియోజకవర్గ స్థాయి ప్రతి ఒక్క నాయకుడిని కూడా ఇబ్బంది పెట్టడం తప్పితే పలాస అప్పలరాజు గారు ఏమన్నా చేశారా? మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక దురదృష్టకరమైన సంఘటన 2 నెలల క్రితమో, నెల రోజుల క్రితం పలాస లాంటి ఊర్లో ఒక 2 ఆడపిల్లలు, మైనర్ ఆడపిల్లల మీద చాలా దురదృష్టకరమైన సంఘటన, ఊహించని సంఘటన. ఒక అత్యాచారం జరిగినప్పుడు వారి తాలూకా వివరాలు బయటికి రాకుండా వారికి న్యాయం చేస్తూ, అన్యాయం చేసిన వాళ్ళు ఎవరైనా, ఏ పార్టీ వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా వాళ్ళకి శిక్ష పడాలని ఒక మహిళగా, ఒక తల్లి స్థానంలో ఉండి కోరుకున్న విషయం మీకు తెలుసు. ఏం చేశాడండి ఈ అప్పలరాజు గారు? అప్పుడు కోతికి కొబ్బరి చిప్ప దొరికిందని ఏదో ఒక ఇష్యూ అని చెప్పి జనాల ముందుకొచ్చి నోరు పట్టనట్టు చిల్లర వేషాలు మాట్లాడాడు. ఆ అఘాయిత్యం చేసిన ఆ అబ్బాయిల తాలూకా మేనమామలు, లేకపోతే వాళ్ళ చిన్నాన్నలు, వాళ్ళ ఇంట్లో చుట్టాలు నాతో ఒక షేక్ హ్యాండ్ తీసుకున్నట్టు, లేకపోతే రామ్మోహన్ నాయుడు గారు, లేకపోతే మా కుటుంబ సభ్యులతో పక్కన నిల్చున్న ఫోటోలతో చిల్లర చీప్ రాజకీయం చేశాడు. ఈరోజు మీ అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు A1 నుంచి దాదాపు 17 మంది పేర్లు ఇప్పటికి తెలిసాయి. అందులో 7 దొరికారు. 7లోని 3 బీహార్ వాస్తవులు కాగా 4 అప్పలరాజు గారు చుట్టూ అనునిత్యం ఉంటూ ఆయనతో పాటు
టేబుల్స్ మీద తింటూ ఆయన్ని కలిసామని పేపర్లో స్టేట్మెంట్లు పెట్టుకుంటున్న ప్రతి ఒక్కరు ఈ ఫోటోలన్నీ మీకు ఇస్తాను ఓపిక్గా చూసి ఇందులో A1 నుంచి A17 వరకు ఎవరున్నారో ఒకసారి మీరు కూడా ప్రచురిస్తే ఉన్నట్టు పత్రికల వాళ్ళు ప్రచురిస్తారన్న ఒక నమ్మకం ప్రజలకు కలుగుతుంది. ఏం మాట్లాడాడండి ఆ రోజు. వాళ్ళ తాలూకు అంటే సోషల్ మీడియా మీకే కాదు మాకు ఉంది. అయితే మీలాంటి చిల్లర నీచ రాజకీయాలు ఏ రోజు తెలుగుదేశం పార్టీ గాని తెలుగుదేశం పార్టీ పెద్దలు గాని గౌతు కుటుంబం గాని ఏ రోజు చేయలేదు. గతంలో జరిగింది వదిలేయండి, కక్ష రాజకీయాలు వద్దు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మీదట అదే క్రమశిక్షణతో గత 5 సంవత్సరాలు ఈ రోజు ఇక్కడ మీ ముందున్న పెద్దల్ని గాని ఇక్కడికి రాలేని పెద్దల్ని గాని కార్యకర్తల స్థాయి నుంచి అప్పలరాజు గారు ఎంత ఇబ్బంది పెట్టి వాళ్ళ తాలూకా స్కూళ్ళ మీద గాని వాళ్ళ తాలూకా వ్యాపారాల మీద గాని విజిలెన్స్ దాడులు ఇవన్నీ చేయించారు. మీ అందరికి నేను చెప్పక్కర్లే. అయినా కూడా ఒక నీతివంతమైన ఆదర్శ రాజకీయాలు చేస్తాము, ఇది తెలుగుదేశం పార్టీ గౌతు కుటుంబం అన్న ఒక మాటతో 6 నెలలకు అధికారంలో వచ్చి నుంచి ఒక్కల జోలికి కూడా మేము వెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మీదట అభివృద్ధి సంక్షేమంకే కట్టుబడి సేఫ్ పలాస సేవ్ పలాస, ప్రతి చేతికి నీరు ప్రతి చేనుకి నీరు ప్రతి చేతికి పని అనే దానికి కట్టుబడి మేము పనిచేస్తుంటే ఏదో ఒక ఇన్సిడెంట్ ఒక దురదృష్టకరమైన ఇన్సిడెంట్ జరిగితే ప్రతిదీ దుమ్మెత్తిపోవడమే. ఈ రోజు నేను అప్పలరాజు గారిని అడగొచ్చా, వీళ్ళందరూ అనునిత్యం ఇందులో ఉన్న ఫోటోల్లో ఈ రోజు దొరికిన ప్రతి ఒక్కరి ఫోటోలు ప్రతి ఒక్కరు మీతో భోంచేస్తూ మీ భార్యామణి గారితో చాలా క్లోజ్ గా ఉంటున్న ఫోటోలు ఉన్నాయి. ఈ రోజు ఈ హత్య రాజకీయాలకి మీ దగ్గర నుంచి అంకురార్పణ జరిగిందా అని అడిగితే సమాధానం చెప్పగలవా అప్పలరాజు? నువ్వు హుందా రాజకీయాలు చేయండి. చాలా మంది పెద్దలు పార్టీలకు అతీతంగా పరిపాలించారు శ్రీకాకుళాన్ని గాని ఇటు పలాస సోంపేటని. నీలాంటి నీచమైన చిల్లర రాజకీయాలు ఇంతవరకు ఎవరు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయబోరు. ఎందుకంటే హుందా ఆయన కుటుంబాల నుంచి వచ్చారు. రాజకీయం అంటే తెలిసి వచ్చారు. రాజకీయం అంటే ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడం కాదు, ప్రజలకి మంచి చేయడం. ఒక్కసారి నువ్వు ఎమ్మెల్యేగా గెలిచాక పలాసలో ఉన్న ప్రతి ఒక్కరు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.